ఈరోజు వీడియోలో బటర్ మష్రూమ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ డైరీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక అందులో 5 నుండి 6 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మష్రూమ్ని ఇలా వేపుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా 2 టీ స్పూన్స్ వేసి ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మరో 5 to 10 మినిట్స్ బాగా దగ్గర పడేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నేను 2 గ్లాస్ వాటర్ వేసాను. మరో 2 మినిట్స్ మగ్గించుకుందాం. దించే ముందు కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ బటర్ని వేసి దించుకోవాలి. ఇంతేనండి, మన బటర్ మష్రూమ్ గ్రేవీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.